కూటమి ప్రభుత్వ హయాంలో కొత్తగా వేల కోట్ల పెట్టుబడులు వస్తున్నట్లు చెప్పారు ఏపీ మంత్రి లోకేష్. ఈ నెల 8న జరిగే ప్రధానమంత్రి హాజరు కాబోతూ ఉండగా దానికి సంబంధించిన ఏర్పాట్లు పర్యవేక్షించారు ఆయన. ఈ నేపథ్యంలోనే వైజాగ్ స్టీల్ ప్లాంట్ సహా అనేక అంశాలపై స్పష్టత ఇచ్చారు లోకేష్. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ప్రసక్తే లేదంటూ మంత్రి లోకేష్ కుండబద్దలు కొట్టారు. కొన్ని ఫేక్ పార్టీలు చేసే ప్రచారం నమ్మొద్దంటూ చెప్పారు. విశాఖపట్నంలో ప్రధానమంత్రి మోదీ టూర్ పై నేతలతో రివ్యూ సందర్భంగా ఈ క్లారిటీ ఇచ్చారు లోకేష్. దానికి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తుంది. ఇది రెగ్యులరైజ్ చేయాలని తప్పకుండా మేము పనిచేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా కొన్ని మినహాయింపులు కంటే అవి కూడా చేశాము. ప్రైవేటీకరణ జరగదని 100 సార్లు నేను చెప్పాను. మళ్ళీ డౌట్ ఎందుకు ఉంది మీకు? ఆ డౌట్ ఎందుకుంది? ఎందుకు తప్పుడు ప్రచారం మీరు నమ్ముతున్నారు? మంత్రి గారు వచ్చి చెప్పారు, ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు, మంత్రులు మేమందరం చెప్పాను. నేను విశాఖపట్నం అనేక సార్లు వచ్చా. గత 6 నెలల కనీసం 4-5 సార్లు వచ్చి ఉంటాను విశాఖపట్నం. నేను చాలా క్లారిటీగా చెప్పాను. మళ్ళీ డౌట్ ఎందుకు? అంటే ప్రజలు కూడా దుష్ప్రచారం నమ్మకూడదు. ఫేక్ వాళ్ళు ఉంటారబ్బా, వాళ్ళకేం పనిపాటు ఉండదు, పూర్తిగా ఫేక్ న్యూస్ చేస్తారు. అంతేకాదు, గత 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ హయాంలో ఉత్తరాంధ్రకి ఒరగబెట్టిందేం లేదంటూ ఘాటుగా విమర్శించారు. తమ హయాంలో భారీగా పెట్టుబడులు తీసుకువస్తున్నట్లు చెప్పారు. ఫేక్ పార్టీ ఉంది, వైకాపా పార్టీ, వాళ్ళు దుష్ప్రచారం చేస్తారు. వాళ్ళు ఉత్తరాంధ్రకి ఏం పీకారండి? 5 సంవత్సరాలు నడుతున్నా కనీసం రైల్వే జోన్కి భూమి ఇవ్వలే. వాళ్ళు ఏం పీకారు? మళ్ళీ ఒక్క ఐటీ కంపెనీలు సరిగ్గా తీసుకురాలా. మేము తీసుకొచ్చాం టీసీఎస్, ఉన్న కంపెనీలు పోయినాయి. మేము తీసుకొచ్చాం టీసీఎస్. వాళ్ళు మెట్టెక్ జోన్లో కంపెనీలు ఎంత ఇబ్బంది పెట్టారు. మెట్టెక్ జోన్ సీఈఓ జితేందర్ శర్మని ఎంత ఇబ్బంది పెట్టారు మీ అందరూ తెలుసు, మీడియా మిత్రులు అందరూ తెలుసు. ఇక్కడ మీరు కూడా పొరపాటున ఒక ఆర్టికల్ వేస్తే మీ పైన కూడా కేసులు పెట్టారు, మర్చిపోయారా? ప్రధాని మోదీ ఈ నెల 8న విశాఖ రానున్నారు. ప్రధాని రాకవేళ విశాఖలో భారీ రోడ్ షోకు ప్లాన్ చేశారు. పలు కార్యక్రమాలకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగానే మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర సహా పలువురు ఎమ్మెల్యేలు, స్థానిక నేతలతో సమీక్ష నిర్వహించారు మంత్రి లోకేష్. షెడ్యూల్ ప్రకారం ప్రధాని మోదీ 8వ తేదీ సాయంత్రం 4:15 విశాఖపట్నంలోని ఐఎన్ఎస్ టేగా నేవీ ఎయిర్ స్టేషన్లో దిగుతారు. గవర్నర్, ముఖ్యమంత్రి, ఇతర ప్రముఖుల స్వాగతం తర్వాత నావికాదళ గౌరవ వందనం స్వీకరిస్తారు. సాయంత్రం 4:45 బయలుదేరి జాతీయ రహదారిలో తాటిచెట్లపాలెం జంక్షన్, సంపత్ వినాయక్ గుడి, దత్త ఐలాండ్ మీదుగా ఏయూ ఎకనామిక్స్ విభాగం ఎదురుగా ఉన్న వెంకటాద్రి వంటిల్లు వరకు రోడ్ షోలో పాల్గొంటారు. 3 టౌన్ జంక్షన్ మీదుగా ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభా వేదిక వద్దకు చేరుకుంటారు. కేంద్రంలో ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం ఉండడంతో ప్రధాని పర్యటనను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మోదీ టూర్ సక్సెస్ చేసేందుకు సిద్ధమైంది.